మాకత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు మాట్లాడిన అతి భయంకరమైన మాట, అత్యంత క్రూరమైన మాట ఒకటి ఉంది బైబిల్లో. యేసుక్రీస్తు వారు శాంతిముఖుడు, ప్రజలను ప్రేమించేవాడు, ప్రజల కొరకు ప్రాణం పెట్టినవాడు. దయ, కరుణ, ప్రేమ, ఇలాంటి ప్రేమ వాత్సల్యతను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కఠినమైన ఒక మాట మాట్లాడతాడు. యేసుక్రీస్తు వారి జీవితంలోనే, బైబిల్లోనే అత్యంత కఠినమైన మాట అది. అలాంటి కఠినమైన మాట ఎందుకు మాట్లాడారు, అసలు ఏంటా మాట, పూర్తిగా వివరంగా చూద్దాం. యేసుక్రీస్తు వారు దయ, క్షమాపణ, ప్రేమ, వాత్సల్యతను పంచిన వ్యక్తి, ప్రేమను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి, ప్రేమించే వ్యక్తి, ప్రేమను నేర్పించే వ్యక్తి, ప్రేమను ఆజ్ఞగా ఇచ్చే వ్యక్తి. అలాంటి శాంతిముఖుడైన ప్రేమించేటువంటి ప్రేమగల యేసుక్రీస్తు వారు బాధపడేటువంటి కఠినమైన భయంకరమైన ఒక మాట మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అది బైబిల్ అంతట్లోనూ వెరీ స్కారియెస్ట్ థింగ్ అని రాయబడుతుంది. బహుశా యేసుక్రీస్తు వారు చెప్పిన, మాట్లాడిన అన్ని అంశాల్లో కూడా అత్యంత కఠినమైనది, అత్యంత భయంకరమైన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారితో ఉన్న అనేకులు ఆయనతో పాటు విశ్వసించి బాప్తిసం తీసుకొని ఆయన వెంబడించి ఆయన వల్ల బ్రతుకుతూ క్రైస్తవ్యంలో ఉన్నాను అని చెప్పుకుంటున్న ప్రతి వారు ఆయన వెంబడి వస్తున్న వారిని చివరి తీర్పులో చాలామంది ఆయనతో ఉన్నవారిని ప్రభువా ప్రభువా అని వారు అంటారు. కానీ ఐ నెవర్ నో యూ, నేను నిన్ను ఎప్పుడు ఎరుగను అంటారు, నా నుండి వెళ్ళిపోమంటారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-23 వాక్యాలు చూడండి. ఐ నెవర్ నో యూ, నేను నిన్ను ఎరుగను అనేది ఎంత భయంకరమైన మాటో తెలుసా? ఈ మాట చాలా ఈజీగా తీసుకుంటారు. ఓహో, ఈ మాటే కదా అనుకున్నారేమో. వీడియోను పూర్తిగా చూడండి, మీకు తెలుస్తుంది. నేను నిన్ను ఎరుగను అనేది ఎంత ప్రమాదకరమో తెలుసా? జీవితంలో మారు మనసు పొంది, పశ్చాత్తాపం పొంది, యహలోక జీవితాలను విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించి దైవిక ఆజ్ఞలను పాటించాలని క్రైస్తవ్యంకు వచ్చి విశ్వాసాన్ని మెరుగుపరుచుకుని ఆ విశ్వాసంతో ముందుకు వెళుతూ ఎన్నో త్యాగాలు, ఎన్నో కఠినమైన నిబంధనలు, ఎన్నో యహలోక సంబంధమైన అడ్డంకులు, వాటితో పాటు ఆత్మీయ సంబంధమైన దుష్ట సంబంధమైనటువంటి శక్తులతో పోరాటాలు, ఇవన్నీ నెగ్గుకుంటూ వచ్చి తర్వాత దేవుని దగ్గరకు వస్తే ఐ నెవర్ నో యూ, నేను నిన్ను ఎరుగను అంటే ఎలా ఉంటుంది? అది మనం అనుకున్నంత తక్కువ విషయం కాదు, చిన్న విషయం కాదు. అత్యంత బాధాకరమైన, అత్యంత భయంకరమైన విషయం అది. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే, ఎవరో పాపుల గురించి చెప్పేది కాదు, ఎవరో అన్యుల గురించి చెప్పేది కాదు. తన వారి గురించి, తనను నమ్మి వెంబడించి ప్రభువా ప్రభువా అనే వారి గురించి చెబుతున్న మాటలవి. ఎందుకు చెబుతున్నారు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 41-45 వాక్యాలు చూడండి. శపించబడిన వారలారా అంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోమన్న వ్యక్తులందరూ కూడా శపించబడిన వారితో సమానం. శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి అతని దూతల కొరకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పోమ్మంటారు. నేను ఆకలిగొన్నాను, నాకు మీరు ఆహారం పెట్టలేదు. నేను దప్పిగొన్నాను, దాహంతో ఉన్నాను, మీరు నాకు త్రాగడానికి ఏమి ఇవ్వలేదు. నేను పరదేశినై ఉన్నాను గాని మీరు నన్ను చేర్చుకోలేదు. నేను దిగంబరిగా ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇవ్వలేదు. నేను రోగి అయి ఉన్నాను, చెరసాల్లో ఉన్నాను, మీరు నన్ను సందర్శించలేదు. నిశ్చయముగా మీతో చెబుతున్నాను, మీరు వీరిలో అతి తక్కువ వారిలో ఒకనికి కూడా చెయ్యలేదు, కాబట్టి నాకు కూడా చెయ్యలేదు. ఇలాంటి మాటలు యేసుక్రీస్తు వారు పలికారు. యేసుక్రీస్తు వారు తెలుసు వీరు నావారు అనే పదానికిని, మీరు నాకు తెలియదు అనే పదానికిని ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, నాకు తెలుసు వీరు నా వాళ్ళు అంటే వారు పరలోక సంబంధులు, దేవుని వారు, పరలోకానికి అర్హులు. వీరు నాకు తెలియదు అంటే వారు పరలోకానికి అర్హులు కాదు, దేవుని వారు కాదు, శపించబడిన వారు. పైగా అపవాదికి అతని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్యాగ్నిలోకి, నిత్య నరకంలోకి వెళ్ళి హింసలు అనుభవించేటువంటి పరిస్థితిలోనికి వెళ్తారు. ఆ ఒక్క చిన్న మాట ఎంత భయంకరమైనటువంటి మాటో తెలుస్తుంది, ఎంత భయంకరమైన విధ్వంసాన్ని తర్వాత సృష్టిస్తుందో తెలుస్తుంది. ఈ మాట వెనుక భయంకరమైన విషయం ఏంటంటే, మనం ఎన్ని చేసినా, మనం బయటకు కనిపించేటువంటి కార్యాలు, బయటకు కనిపించేటువంటి విశ్వాసం, మనం సంఘ విధానంలో మనం నడిచేటువంటి విశ్వాసం అంతా కూడా నిజమైన విశ్వాసానికి అది మార్గం కాదు. నిజమైన విశ్వాసానికి అది మార్గం కానే కాదు. క్రైస్తవులుగా కనిపించేటువంటి చాలామంది, ఆత్మీయులుగా అభివృద్ధి చెందుతున్న చాలామంది ఆధ్యాత్మిక స్థితి, తన ఆత్మీయ స్థితి, తన పరిస్థితి గురించి ఖచ్చితంగా మోసపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. దేవుడు అలాంటి వారిని నేను ఎరుగను అంటారు.
ఇది ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు క్రైస్తవులు మనబడుతున్నాం కదా, ఇప్పుడు కూడా ఆరాధన చేస్తున్నాం కదా, క్రైస్తవులుగా చలామణి అవుతున్నాం, అనేకమైన వర్తమానాలు వింటున్నాం, అనేకమైన వర్తమానాలు చెబుతున్నాం కదా, ఇప్పుడు బాగానే ఉంది కదా అనుకుంటాం. ఇప్పుడు మనకు తెలియదు. నిజమైన విశ్వాసాన్ని చూసేవారు, నిజమైన విశ్వాసాన్ని క్యాలిక్యులేట్ చేసేవారు ప్రస్తుతం మనకెవరూ లేరు. మనకు అంతిమ తీర్పు సమయంలో, యేసుక్రీస్తు వారి సమయం దగ్గరకు వచ్చిన సమయంలో మనకు కనబడుతుంది. అప్పుడు ఆ స్థితి మనకు బహిర్గతమవుతుంది. దేవుని కొరకు, దేవుని వైపు, దేవుని కోసం పరలోకానికి వెంబడి వెళుతూ పరలోక సంబంధులం అని అనుకుంటూ పరలోకానికి వెళ్దామని అనుకునే లోపు మనకు అక్కడ నేను నిన్ను ఎరుగను, ఐ నెవర్ నో యూ అంటే మనకు వేరే మార్గం సిద్ధపరచబడి ఉంటుంది. నరకద్వారం తెరవబడి ఆ హింసలు ఎదుర్కొనేడానికి మనం సిద్ధంగా ఉంటాం. అంత భయంకరమైన విషయం. అంతేకాదు, యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటల వెనక ఎందుకు అంత భయం ఉంది, ఎందుకు అంత కఠినమైనటువంటి మాటలు అనాల్సి వస్తుంది అంటే, మొదటగా అసలు యేసుక్రీస్తు లాంటి వ్యక్తి నోట నుంచి వచ్చిన మాట అది. యేసుక్రీస్తు వారు ప్రేమాస్వరూపుడు, ప్రజలను ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు, తన ప్రాణాన్నే అర్పించినంత ప్రేమించాడు. అలాంటి ప్రేమగల, దయగల, కృపగల తండ్రికి ఆయన నోట నుంచి వచ్చిన మాటను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన నోట నుంచి వచ్చింది అంటే ఆ మాట ఎంత భయంకరం, ఎంత కఠినమో అర్థం చేసుకోండి. అంతేకాదు, తనను తాను ఆత్మీయులుగా, దేవునివారుగా, రక్షణ సంపాదించిన గొప్ప విశ్వాసులుగా భావించేవారిని ఉద్దేశించే మాట్లాడుతున్నారు అక్కడ. పాపుల గురించి కాదు, అన్యుల గురించి కాదు, హేళన చేసేవారి గురించి కాదు, వ్యతిరేకించే వాళ్ళ గురించి కాదు, అంత్యక్రీస్తు, అబద్ధ క్రీస్తు ఏర్పాటు చేసిన జనాంగం గురించి కాదు, తన వారిని, తన విశ్వాసుల గురించి మాట్లాడుతున్నారు. తమను తాము ఆత్మీయులుగా అభివృద్ధి చెందుతున్న క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు. తమను తాను క్రీస్తుని వెంబడిస్తున్న వారం అని చెప్పుకుంటున్న క్రీస్తు సైనికుల గురించి మాట్లాడుతున్నారు. యేసుని వెంబడించి ప్రభువా ప్రభువా అని బ్రతికేటువంటి వ్యక్తుల గురించే మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తుల గురించి ఇలా మాట్లాడితే అది ఎంత భయంకరం, ఎంత కఠినమో అర్థం చేసుకోండి. అంతేకాదు, ఆ ఒక్క మాట వెనుక మన జీవితాలు తిరగబడతాయి, మన ఆత్మీయ స్థితిగతులు మారిపోతాయి, అవి తిరగబడతాయి. ఇక శాశ్వతమైనటువంటి శిక్షలోకి వెళ్ళిపోతాం. అందుకే అంత భయంకరం, ఎప్పటికీ అంతం కాలేని శిక్షలు. మనం ఎప్పటి వరకు దేవుని వారమేమో అని పొంగిపోతూ ఉంటాం, తరువాత శిక్షకు పాత్రులమైపోతాం. ఆ ఒక్క మాట వెనుక ఎంత భయంకరమైన శిక్షలు ఉంటాయో అర్థం చేసుకోండి. మనం ఎప్పటి వరకు ఆత్మీయులం, దేవుని వారం, దేవునికి సంబంధించిన వారమే, పరలోకంలో కలుసుకుందాం, పరలోకంలో జీవిస్తాం, పరలోకం వెళ్ళిపోతామని అనుకున్న పరిస్థితి ఉంటే, అలాంటి వ్యక్తులు గనక దేవుడు తిరస్కరిస్తే, యేసుక్రీస్తు వారు ఐ నెవర్ నో యూ అని అంటే, నేను మిమ్మల్ని ఎరుగను అనే మాట వెనుక ఎంత భయంకరమైన శిక్షలుంటాయో, అపవాదికిని అతని దూతలకు ఏర్పాటు చేసిన వారితో కూడా మనం శపించబడిన వారై మనము కూడా శిక్షకు పాత్రులమవుతాం, శిక్ష అనుభవిస్తాం. ఇక తర్వాత ఇంకొక విషయం, నాలుగవది, మనం మరలా మారడానికి, ప్రశ్చాత్తాపం పొందడానికి, మరలా మనం దాన్ని రివర్స్ చేయడానికి అవకాశం లేదు, మరలా అపీల్ చేయడానికి అవకాశం లేదు, ఇంకొక అవకాశం కూడా లేకుండా తుది తీర్పులోకి వెళ్ళిపోతాం. అది ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఐదవ విషయం కూడా, ఇంత కఠినంగా ఉండడానికి కారణమైన ఐదవ విషయం కూడా ఏంటంటే, మనం మరలా మన స్థితిని తెలుసుకోవడానికి అవకాశం కూడా ఉండదు. మనం తప్పు చేస్తున్నామా, కరెక్ట్ చేస్తున్నామా, రైట్ చేస్తున్నామా అనేది మారడానికి ఉండదు, మార్చుకోవడానికి ఉండదు. మనం ఏ భ్రమలో ఉంటామంటే, మనమే మంచి విశ్వాసులం, మనమే గొప్ప విశ్వాసులం, మనకే వాక్యం తెలుసు, మనమే మంచి ప్రేమికులమని మన ఆత్మీయ స్థితిని మనం అర్థం చేసుకుంటాం. కానీ అది రియాలిటీలో ఏ స్థితిలో ఉందో మనకు తెలియదు. అంటే జీవితాంతం ఎప్పటివరకు మనల్ని మనం తప్పుగా డైరెక్ట్ చేసుకుంటున్నాం, తప్పుగా జీవిస్తున్నాం, తప్పుగానే మనం ఉన్నాం అని మనకు అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు. ఇప్పుడు తెలిస్తే మనం సరిచేసుకోవడానికో, మార్చడానికో, మార్చుకోవడానికో, మారు మనసు పొందడానికో, మరలా తిరిగి యేసు వైపు నడవడానికో అవకాశం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారిని ఫేస్ చేసే వరకు వెళ్తే ఆ అవకాశం ఉండదు. యేసుక్రీస్తు వారు ప్రేమించే వ్యక్తి, కరుణ చూపించే వ్యక్తి, మన కోసం ప్రాణం పెట్టిన వ్యక్తే. అలాంటి వ్యక్తి, ప్రేమించే వ్యక్తే తన వారిని కూడా ఇలా శిక్షిస్తారా? తన వారిని కూడా ఇలా దగ్గరకు చేర్చుకోకుండా త్రోసివేస్తారా? నరక శిక్షను అనుభవించేలా చేస్తారా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఆయన్ను వెంబడిస్తున్నాను అని చెప్పుకుంటూ, ఆయనతో ఉన్నాను అని చెప్పుకుంటూ, ఆయన బిడ్డని, పరలోక వాసిని అని చెప్పుకుంటూ అలా జీవిస్తూ, అలా ఫీల్ అయిపోతూ, ఆయనకు నచ్చనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి, ఆయన చూపించిన మార్గం, ఆయన చెప్పినటువంటి బోధ ఏదైతే నిజమైన విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసాన్ని కలిపి చెరిపి మీ సొంత నిర్ణయాలు, సొంత సిద్ధాంతాలతో ఆయన్నే చెడిపేసే విశ్వాసాన్ని మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన త్రోసివేస్తారు.
ఆయన సిద్ధాంతాలని మార్చినట్టు, ఆయన బోధలని మార్చినట్టు, ఆయన ప్రేమను కూడా మార్చినట్టు, ఆయన చెప్పిన విశ్వాసానికి అసలైన అర్థాన్ని కూడా మార్చినట్టే కదా. మరి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? యేసుక్రీస్తుకి మనకి మధ్య బాండింగ్ ఎక్కడ తెగిపోతుంది? ఆ లింక్ ఏంటి అనేది మాట్లాడాలి. ఆ మాట మాట్లాడే ముందు ఇంకొక 4 విషయాలు కూడా మాట్లాడుకోవాలి. మొదటిది, అపవాది కోసం, అతని దూతల కోసమే నిత్యాగ్ని అనేది సిద్ధం చేయబడింది. నరకం అనేది మనుషుల కోసమో, తన వారి కోసమో, తన ప్రజల కోసమో కాదు. అపవాదికి, అతని దూతలకు. మత్తయి సువార్త 25:41 కూడా చూస్తే, ఆయన తన ఎడమ వైపున ఉన్నవారిని చూసి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాది కొరకు, అతని దూతల కొరకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి పొమ్మంటారు. ఇక్కడ ఏర్పాటు చేసింది వారి గురించి మాత్రమే. కానీ వారిలాగా, శపించబడిన వారిలాగా మీరు మారిపోతే మాత్రం వారితో పాటే వెళ్ళాలి. అలా శపించబడిన వారి గుంపులో గనక మనం ఉంటే వారితో పాటు మనం అనుభవించాల్సిందే. అందుకే వాటి నుంచి దూరంగా ఉండాలంటే దైవిక శక్తితో దేవుని వారిగా ఉండాలి. అంతేకాదు, ప్రతిసారి ఆయన హెచ్చరిస్తున్నాడు. చాలా స్పష్టంగా హెచ్చరిస్తూనే వచ్చారు. మనం ఏ మార్గంలో ఉండాలి అని హెచ్చరిస్తూనే వచ్చారు. మార్కు సువార్త 9:43-48 చూడండి. యేసుక్రీస్తు వారు, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికివేయి. 2 చేతులుండి నరకంలోకి పోవడం కంటే ఒక చెయ్యి అంగవైకల్యంతో ఉండి నిత్య జీవితంలోకి ప్రవేశించడం మేలు అంటారు. అలాంటి శిక్షలోకి వెళ్లకుండా ఉండాలి అని ఎప్పటికప్పుడు జాగ్రత్తలు స్పష్టం చేశారు. ఇదొక్క విషయమే కాదు, ప్రతి చోట, నూతన నిబంధనలో ప్రతి చోట, ప్రతిసారి ఇలాంటి హెచ్చరికలు మనకు కనబడుతూ ఉంటాయి. అవి మనల్ని అప్రమత్తం చేయడానికి, జాగ్రత్త పరచడానికే. ఇక మూడవది, ధనవంతుని యొక్క హింసను ఎగ్జాంపుల్గా మనకు చూపించాడు. లూకా సువార్త 16:23-24 ప్రకారం బాధపడుతున్నాడు. ధనవంతుడు నరకంలో నరకశిక్షను, యాతనను అనుభవిస్తూ అరుస్తున్నాడు. మన జీవితంలో ఊహించలేనంత, అనుభవించలేనంత నరకశిక్షణ ఉంటుంది అని చెప్పి మనకు ధనవంతుడు లాజరు ఎగ్జాంపుల్తో మనకు చిత్రీకరించి చెప్పారు. అది స్పృహతో ఉంటుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి భయంకరమైన స్థితిలోకి మీరు వెళ్లకుండా ఉండాలని ధనవంతుడు లాజరు యొక్క ఎగ్జాంపుల్ని మనకు ఉపమానంగా అందించారు. ఇక 4వ విషయం, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అప్పటి మత నాయకులను యేసుక్రీస్తు వారు ప్రతిసారి కఠినంగానే బుద్ధి చెప్పేవారు, కఠినంగానే మందలించేవాడు, హెచ్చరించేవాడు. వీళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. మనం ఎలా మార్చుకోవాలో, ఎలా ఉండకూడదో వీళ్ళే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. వారి నుంచి మనం నేర్చుకోవచ్చు. ఎలా ఉండకూడదో దేవుడు నేర్పించేది వారి నుంచే. సద్దుకయ్యులున్నారు, పరిసయ్యులున్నారు, శాస్త్రులున్నారు, యాజకులు, ప్రధాన యాజకులు. వీరిని ఎప్పటికప్పుడు కఠినంగా మందలిస్తూ వచ్చాడు. మత్తయి సువార్త 23 చూడండి. పరిసయ్యులతోనూ, శాస్త్రులతోనూ, ప్రధాన యాజకులతోనూ యేసుక్రీస్తు వారు ఘర్షణలు, అత్యంత కఠినమైన భాష ఉపయోగించి వారిని మందలిస్తూ వచ్చేవారు. 23 చూడండి. సర్పములారా, సర్ప సంతానమా అన్నారు. సర్పముతో పోల్చారు, సర్ప సంతానంతో పోల్చారు. నరక శిక్షను మీరు ఎలా తప్పించుకుంటారు అంటే వారి జీవితాలు, వారి యొక్క ఆత్మీయ స్థితిగతులు కూడా చాలా వ్యతిరేకంగా, దేవునికి విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి వారు సర్ప సంతానంతో పోల్చబడి నరక శిక్షను అనుభవించాల్సిన పరిస్థితికి వెళ్ళిపోయారు. అంతేకాదు, మత్తయి సువార్త 23:27 చూడండి. కపటమైన శాస్త్రులారా, పరిసర్యులారా, మీకు శ్రమ. మీరు తెల్లని సున్నం కొట్టిన సమాధుల వలె ఉంటారు. వెలుపల అందంగా కనిపిస్తారు కానీ లోపల చనిపోయిన ఎముకలతో సమానమని చెప్పి, అన్ని రకాల అపవిత్రలతో నిండిన వాళ్ళు అని చెప్పి యేసుక్రీస్తు వారు చాలా కఠినంగా మాట్లాడతారు. అక్కడ గౌరవప్రదంగా గౌరవాలు పొందుతున్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి, యాజకత్వంలో ఉన్నటువంటి వారిని, ఆ మత నాయకులను ఉద్దేశించి మరణం మరియు క్షయంతో పోల్చారు. ఎందుకు ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే, వారు కూడా మనలాగానే పైకి బహిరంగంగా దేవుని వారుగా కనబడతారు. సో దేవుని సంబంధులుగా, దేవుని యాజకులుగా, దేవుని పనివారుగా, పైగా అధికారం కలిగి, సేవా అనుభవం కలిగి, పైగా వాక్య పరిజ్ఞానం కలిగి, అనేకులకు వాక్య పరిజ్ఞానాన్ని బోధించేటువంటి వ్యక్తులుగా వారు ఉన్నారు. కానీ సున్నం కొట్టిన సమాధుల వరే ఉన్నారు. పైకి ఒకలా ఉన్నారు, లోపల ఇంకొకలా ఉన్నారు. అదే యేసుక్రీస్తు వారు ఇక్కడ స్పష్టంగా చెప్పేది. అలాంటి వ్యక్తులు ఇప్పుడు నేడు మన వరకు ఉన్నప్పటికీ కూడా వారిని ఖండించినట్టు, వారిని హెచ్చరించినట్టే మనల్ని కూడా హెచ్చరిస్తాడు. శపించబడిన వారితో కలిపి మనలతో మాట్లాడతారు. వారు సమాజంలో కీర్తి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఫేమస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, నలుగురి ద్వారా సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారు సమాజ మందిరంలో కానీ, సమాజంలో కానీ అధికారం కలిగి ఉన్నారు, గౌరవాన్ని కలిగి ఉన్నారు, ధనాన్ని కలిగి ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము దేవుని వారము, దేవునికి చెందిన వారము, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాము, దేవుని పండుగలు చేస్తున్నాము, దేవుని ఆచారాలు, నిబంధనలు అన్నీ కూడా పాటిస్తున్నాము. అలాగే దేవుని ధర్మశాస్త్ర విధులన్నీ పాటించి ధర్మశాస్త్రాన్ని కూడా పాటిస్తున్నాము.
నడుస్తున్నామని గొప్పలు చెప్పుకునేటువంటి వ్యక్తులు వాళ్ళు. మనము కూడా వారిలానే ఉంటే అలాంటి వారినే సర్పసంతానమా అన్నాడు, సర్పములారా అన్నాడు, నరక శిక్షను అనుభవించండి అని చెప్పించాడు. మరి మన పరిస్థితి ఏంటి? మనము కూడా వారిలానే దైవిక భక్తిని నటిస్తూ మంచి విశ్వాసాన్ని కోల్పోయి నిజమైన విశ్వాసానికి దూరంగా యేసుక్రీస్తు విశ్వాసమని భ్రమతో ఒక భ్రమలో బ్రతికేస్తూ మీరు అనుభవిస్తున్నటువంటి సిద్ధాంతాలను రుద్దడానికి, మీ సిద్ధాంతాలు నిజమని చెప్పడానికి, అలాగే ఆత్మీయతను పొందుకున్న వరాలున్నాయి, స్వస్థతలున్నాయి అని గొప్పగా ఉప్పొంగిపోవడానికి ప్రయత్నం చేస్తూ, ఫేమస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ, జనాలను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ మీ జీవితం అంతా వృధా అయితే మీరు సున్నం కొట్టిన సమాధులతో సమానం, సర్ప సంతానంతో సమానం. ఈ మాటలన్నీ కూడా భయపెట్టడానికి కాదు, నిజమైన వాస్తవికతను తెలియచేయడానికి, నిజమైన విశ్వాసం యొక్క ఆవశ్యకతను తెలియచేయడానికి మాట్లాడారు. విశ్వాసం కేవలం బహిరంగంగా, బాహ్యంగా మాత్రమే కాకుండా, కనపరుచుకునేదిగా కాకుండా, కనిపించేదిగా కాకుండా, అనుభవించేదిగా, మార్గాన్ని చూపించేదిగా, ఇతరులను ప్రేమించేదిగా ఉండాలి. అది ఇక్కడ మేజర్ థింగ్. దేవునికి మనకు లింక్, దేవునికి మనకు బాండింగ్ ఎక్కడ తెగిపోతుంది, ఆ లింక్ ఎక్కడ తెగిపోతుంది, ఎక్కడ మనల్ని విడగొడుతుంది అంటే ఈ బాండింగే. నిజమైన విశ్వాసం లేకపోవడం, దేవునికి మనకి మధ్య ఉన్న విశ్వాసాన్ని, దేవునికి మనకి మధ్య ఉన్న బాండింగ్ని చెడిపేది ఈ స్వార్థపూరితమైనటువంటి, ఈ ఇహలోక సంబంధమైనటువంటి ఆశలు. చర్చికి వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, బైబిల్ చాలా వరకు మనకు తెలుసు, అనేక మందికి మనం చెబుతున్నాము, అలాగే అనేకమైన కానుకలు ఇస్తున్నాము, అనేక చోట్ల పరిచర్యకు సహాయాలు చేస్తున్నాము, ప్రార్థనలు చేస్తున్నాం, ఇతరులకు కూడా ప్రార్థన చేస్తున్నాం, మనం కూడా రోజు ప్రార్థనలు చేసుకుంటున్నాం, అలాగే వేదాంత శాస్త్రాన్ని పొందుతూ చక్కగా బైబిల్ ట్రైనింగ్ అవుతూ శిక్షణ కూడా పొంది ఉన్నాం, ప్రసంగాలు కూడా అనేక మందికి చేస్తున్నాం, ప్రసంగాలు కూడా అనేక మందికి ప్రకటిస్తూ ఉన్నాం, క్రైస్తవులకు పుస్తకాలు కూడా రాస్తూ చక్కగా వర్తమానాలు చేస్తూ ఇలా జీవితాన్ని గడుపుతున్నాం. మనము దేవుని వారం కాకుండా ఎలా ఉంటాం అనుకోవద్దు. అలా ఉన్నప్పటికీ కూడా ప్రకటన గ్రంథంలో లవొదియకయ సంఘం గురించి మాట్లాడేటప్పుడు ఆ సంఘంను కూడా హెచ్చరించాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 నుంచి 12 వాక్యాలు చూడండి. యేసుక్రీస్తు వారు లవొదియకయ సంఘాన్ని పేదవారిగా, దౌర్భాగ్యులుగా, అంధులుగా బహిర్గతం చేశాడు. అంటే మనం అవన్నీ చేస్తున్నా కూడా ఇంకా అందులమే, దౌర్భాగ్యులమే. అలాగే యేసుక్రీస్తు వారి సహోదరుడు యెరూషలేం సంఘ నాయకుడైన యాకోబు గురించి మాట్లాడితే యాకోబు ఒక మాట అంటాడు, నిజమైనటువంటి విశ్వాసాన్ని బీదల పట్ల కనికరించేటువంటి శ్రద్ధతో ముడిపెట్టేశాడు. ఎందుకు అలా ముడిపెట్టేశాడు అంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వాక్యంలో ఆయన ఒక మాట చెబుతాడు, విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతము. విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతము. మరల చెప్తున్నా, విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతము. అలా లింక్ పెట్టేశాడు. యేసుక్రీస్తు వారు చెప్పింది కూడా అదే. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యం చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏది అంటే అనాథలను, విధవరాండ్లను వారి శ్రమలలో పరామర్శించడం, లోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవటమే అని చెబుతాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యంలో స్పష్టంగా తెలుస్తుంది. యేసుక్రీస్తు వారు చెప్పింది అదే, యాకోబు చెప్పింది అదే, అపోస్తులు చెప్పింది కూడా అదే, నూతన నిబంధన సారాంశం కూడా అదే. అలాంటిది మనం మన సిలువను ఎత్తుకొని ఆయన్ను వెంబడించాలి అని ఆయన చెబితే మనం మన పొరుగువారిని తిరస్కరించి మన సౌకర్యాల కోసం, మన స్వార్థాల కోసం, మన కోసం మనమే మన ఆత్మీయతను మార్చేసుకొని మన కలలను, ఆశలను అనుసరించేటువంటి స్వార్థపూరితమైనటువంటి మార్గంతో, ఆశలతో వాటిని భర్తీ చేసేసాం, వాటిని రీప్లేస్ చేసేసాం. అందుకే నిజమైన విశ్వాసాన్ని నకిలీగా మార్చేసుకుంటున్నాం. అలా నకిలీ విశ్వాసాన్ని పొంది మేము నిజంగా గొప్పవారం, మంచి పేరున్నవారం, మంచి బైబిల్ వాక్య పరిజ్ఞానం కలిగి ఉన్నవారం, మంచి ప్రార్థనాపరులం, మంచి స్వస్థత అనుభవాలు కలిగి ఉన్నవాళ్ళం, ఆత్మ సంబంధమైన ఆత్మకార్యాలు, దైవిక కార్యాలు ఇలాంటివి కలిగి ఉన్నామని చెప్పుకుంటున్న వాళ్ళు నకిలీ విశ్వాసం కలిగి ఉంటే ఐ నెవర్ నో యూ అంటారు. నాకు మీరు ఎవరో తెలియదు అంటారు. అలా తెలియదు అంటే ఎంతటి పరిస్థితి, ఎంతటి శిక్ష అనుభవించాల్సి వస్తుందో గుర్తుపెట్టుకోండి. అపోస్తులుడైనటువంటి యోహాను కూడా ఈ లోకపు ఆస్తి గలవాడై ఉండి తన సహోదరుడు లేమిలో ఉండడం చూసి అతని ఎడల తన హృదయం కఠినం చేసుకొని ప్రేమ చూపించకపోతే దేవుని ప్రేమ అతనిలో ఎలా నిలబడి ఉంటుంది? కాబట్టి మాటతో కాకుండా క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమించండి అంటాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 17 నుంచి 18 వాక్యాల ప్రకారం మాటతో కాకుండా క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. అలాంటి పరిణామాలే కలిగి ఉండాలి. అందుకే ఫైనల్గా ఒకే ఒక మాట, విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతము. మనం చనిపోయిన విశ్వాసం, చంపేసుకున్న, మార్చేసుకున్న
విశ్వాసం అనేది చనిపోయిన శవం లాంటిది. అన్నిటికంటే భయంకరమైన విషయాల్లో ఇది కూడా ఒకటి. అందుకే మనకు ఆజ్ఞగా ఇవ్వబడింది, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించాలి. కాబట్టి 1 పొరుగువారిని ప్రేమించే విషయంలో జాగ్రత్త పడండి. 2 నీ సహోదరులకు ఆటంకపరచకండి. నీ సహోదరుల్ని కష్టంలో ఉన్నా, కన్నీటిలో ఉన్నా, ఏమున్నా నీ సహోదరుడు అనే దానికి నిర్వచనం తెలుసుకొని ఆ సహోదరునికి సహాయం చేసి అండగా ఉండే ప్రయత్నం చేయండి. 3వది బీదవారిని కనికరించండి, లేమిలో ఉన్నవారిని ఆదరించండి. నీ మట్టుకు నీకు తోచినంత నువ్వు ఏది చేయగలిగితే అది చేయండి. ఇక 4వది పరిచర్యలో సహకరించండి. పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళి దేవుని సేవకులకు సహకరించేలా పరిచర్యలో సహాయం చేయండి. మనం ఎంత విశ్వాసాన్ని, ఎంత ప్రార్థనా శక్తిని, ఎంత వాక్య పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నప్పటికీ ఈ 4 లోపిస్తే మాత్రం వ్యర్థమే. ఈ 4 లోపిస్తే మాత్రం అది నిజమైన విశ్వాసం నుంచి దూరంగా వెళ్ళిపోద్ది, నకిలీ విశ్వాసం అయిపోద్ది. కాబట్టి మన విశ్వాసాన్ని, మన ప్రార్థనా శక్తిని, మన జీవితాన్ని, మన ఆత్మీయ స్థితిగతులను కాపాడుకోవడానికి ఇవి కూడా ఉపయోగపడతాయి. వీటి ద్వారా మనం నడవాలి. అందుకే ప్రైమరీగా దేవుడు చెప్పే మాట విశ్వాసం. ఆ విశ్వాసం క్రియల రూపంలో ఉండాలి. ఆ క్రియలు మాలిన్యం అంటకుండా ఉండాలి. మరొక మాట, మాలిన్యం అంటకుండా మన క్రియలు ఉండాలి. ఆ క్రియలు విశ్వాసాన్ని చూపించాలి. ఆ విశ్వాసం దేవుని చెంతకు చేరుస్తుంది. అప్పుడు తనవారిగా, యేసుక్రీస్తు వారిగా ఆయనతో పాటు నిరంతరం నిత్య జీవితంలో కొనసాగుతారు. లేదు అంటే తెలియదు అంటారు. నాకు తెలియదు మీరెవరో, ఐ నెవర్ నో యూ అంటే అది చాలా చాలా కఠినమైనటువంటి, భయంకరమైనటువంటి మాట. ఇంతవరకు యేసు మనతో ఉన్నారు, ఆయన మనతో ఉన్నారు, ఆత్మీయ శక్తి మనకుంది, దైవ జ్ఞానం, పరిస్థితులు మనకున్నాయి, మనం పరిశుద్ధంగా జీవించాం, దేవునికి చెంత చేరం, పరలోకం ఖచ్చితంగా వెళ్తాం, పరలోకవాసులం అని ఆత్మీయులుగా కొనసాగిపోతూ మీ భ్రమలో మీరుంటే అది వ్యర్థమైపోతుంది. తర్వాత నాకు మీరు తెలియదు అంటే మన జీవితమే వ్యర్థమైపోతుంది. జీవితం కాదు, నిత్య జీవమంతా కూడా నరక శిక్షను అనుభవించాల్సి వస్తుంది, నరకంలో అనుభవించాల్సి వస్తుంది. అందుకే అది భయంకరమైన మాట, కఠినమైన మాట. ఇలాంటి మాటలు దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి మనం వాటికి తగ్గట్టు మార్చుకోవాలి, వాటికి తగ్గట్టు నడుచుకోవాలి. ఈ అంశం బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే ఇది బైబిల్లోనే, యేసుక్రీస్తు వారి జీవితంలోనే కఠినమైన మాట, భయంకరమైన మాట. ఇంకేదైనా సందేహాలు, ప్రార్థన అవసరతలు, ఇంకేదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే, మీ కానుకలు పంపించాలనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ విలువైన కానుకలు అందించి మా పరిచర్యకి ప్రోత్సాహకంగా, సహాయకారిగా ఉండండి. సో ఈ వాక్యం కూడా చాలా క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇది అనేకులకు ప్రమోట్ అవుతుంది. అలాగే మీరు కూడా మీ వంతు షేర్ చేయండి. ఈ విషయం అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరకు తోడయుండి బలపరచునుగాక. ఆమెన్.